లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా మోస్తరు బజ్ ఉన్న సినిమాలే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు మూవీ లవర్స్. అలాంటిది ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం గా క్రేజ్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొడుతున్న సినిమా అయితే ఇక చెప్పేదేముంది. తాజాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్న పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ వదిలి ఆడియన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది ఈ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్. టాలీవుడ్ మ్యాథమెటిషియన్ సుకుమార్ ఇప్పుడు ఇండస్ట్రీ లెక్కలు తేల్చే పనిలో పడ్డాడు. సాఫ్ట్ గా స్మూత్ గా హీరోని హాలీవుడ్ స్టైల్లో చూపించి బోర్లా పడ్డ ఈ క్రియేటివ్ జీనియస్ ఇప్పుడు రూట్ మార్చాడు. నాలోని మాస్ యాంగిల్ బయటకొస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ రంగస్థలం సినిమా నుండి ఇండస్ట్రీకి తన మార్క్ మూవీస్ ని చూపించడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన పుష్ప ది రేజ్ తో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ కొట్టేశాడు. అయితే ఈ సినిమాలో కూర్చిన మాస్ మసాలా సరిపోలేదంటూ ఈసారి డోస్ పెంచి మరీ పుష్పరాజ్ని సరికొత్తగా తీర్చిదిద్దాడు. కథ అంతంత మాత్రమే అన్న టాక్ వచ్చినా సినిమా రికార్డుల దుమ్ము దులుపుతుందంటే సినిమాలో ప్రతి సీన్ ని డిజైన్ చేసిన విధానం మాస్ ఆడియన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చటమే. ఇక వీటికి తోడు సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ రివ్యూలు మౌత్ టాక్ తో దూసుకెళ్లడంతో ఇండియన్ సినిమా ఎప్పుడూ చూడని నంబర్స్ ని చూస్తోంది. ఇక ఈ జోరు చూస్తుంటే ఈ వీకెండ్ లోగా 500 కోట్ల టార్గెట్ ను ఈజీగా కొట్టేసేలా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే థియేటర్లో వసూళ్ల విధ్వంసం చేస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని 250 కోట్లకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఇప్పటి నుండే ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం ఈ విషయాన్ని తన ఇన్స్టా హ్యాండిల్లో ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పై నెట్ఫ్లిక్స్ పండగ అనే హ్యాష్ ట్యాగ్ ఉండడంతో చాలా మంది సంక్రాంతి పండగకి పుష్పగాడి ఓటీటీ ఎంట్రీ ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. అయితే పుష్ప 2 సినిమాకున్న క్రేజ్, మార్కెట్ పరంగా ఈ సినిమా 2-3 నెలలు ఓటీటీలోకి రాకపోవచ్చని కమెంట్స్ మరోవైపు వినిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ పండగ అనే హ్యాష్ ట్యాగ్ ని బట్టి అది సంక్రాంతికా లేక ఉగాదికా అన్నది ఇంకా కొన్ని రోజులు ఆగితే గానీ తెలీదు. For more videos like this, subscribe Big TV channel.